హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా ఈ యొక్క ఛత్రపతి శివాజీ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకోబోతున్నాం. ఛత్రపతి శివాజీ అనగానే మీకు ప్రధానంగా గుర్తొచ్చేది ఏంటంటే వీరత్వం, దాంతోపాటు ఛత్రపతి శివాజీ యొక్క యుద్ధ నైపుణ్యం. మరి ఆ యుద్ధ నైపుణ్యానికి ప్రధానంగా అంటే తోడ్పడినవి ఏంటంటే ఛత్రపతి శివాజీ అంటే తన టైంలో స్టార్ట్ చేసినటువంటి మిలిటరీ టాక్టిక్స్ అనేవి తర్వాత ఒక 150 సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క మరాఠా సామ్రాజ్యాన్ని ప్రధానంగా కాపాడినటువంటివి ఏంటంటే ఛత్రపతి శివాజీ నిర్మించినటువంటి ఈ యొక్క దాంతోపాటు ఛత్రపతి శివాజీ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు నిర్మించినటువంటి ఈ యొక్క ఫోర్ట్స్, కోటలు అన్నమాట. మరి ఈ యొక్క ఛత్రపతి శివాజీ దాంతోపాటు మరాఠా ఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మిలిటరీ ఫోర్ట్స్ ఇవి సుమారుగా మనకి అంటే మోర్ దాన్ 20-30 ఫోర్ట్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో ప్రధానంగా 12 కోటల్ని 12 ఫోర్ట్స్ వీటిని ఐడెంటిఫై చేసి మన భారతదేశ ప్రభుత్వము ఈ యొక్క యునెస్కోకి పంపిస్తుంది అనమాట. అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి వీటిని ఎంపిక చేయండి అని చెప్పేసి భారత ప్రభుత్వం అడుగుతుంది. అంటే మీకు ఆల్రెడీ తెలుసు మన ఇండియాలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి, మనకి ఆల్మోస్ట్ ఆల్ 42 ఉన్నాయి. అందులో 34 ఏమో కల్చర్ రిలేటెడ్, ఒకటేమో 7 వచ్చేసి న్యాచురల్ రిలేటెడ్, 1 వచ్చేసి బోత్ కల్చర్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్. ఇవి మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు ఈ యొక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏంది అంటే ఏదైనా ఒక ప్రాంతానికి దానికి ఒక చారిత్రక నేపథ్యం ఉండి అదొక వారసత్వ సంపదగా పరిగణిస్తే దాన్ని యునెస్కో అనేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే సంస్థ. ఈ యొక్క యునెస్కో వాళ్ళు దాన్ని గుర్తించారంటే కనుక దానికి ప్రపంచవ్యాప్తంగా టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తింపు వస్తుంది. సో దాన్ని చూడడానికి ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ టూరిస్టులు ఆసక్తి చూపుతారు. దాని ద్వారా మన కల్చర్ అనేది ప్రపంచానికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అది ప్రధానంగా ఈ యొక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వల్ల వచ్చేటటువంటి ఇంపార్టెన్స్ అన్నమాట. ఓకే, మరి ఇలా గుర్తించబడాలంటే ఏం చేయాలి? ఏదైనా కంట్రీ వాళ్ళు తమ దేశం నుంచి ఈ యొక్క ఈసారి మా కంట్రీ నుంచి దీన్ని గుర్తించండి అని పంపించాలి. మనకు లాస్ట్ టైం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో మనకి 2ంటికి గుర్తింపు వచ్చింది. ఆ 2 ఏందో మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, ఆ 2ంటికన్నా ముందు అంతకుముందు మనకి ఈ యొక్క రామప్ప టెంపుల్ దాంతోపాటు దొలవీర గుర్తింపు పొందింది. 41, 42 ఆ 2ంటి పేరింది. ఓకే సరే, మరి ఇప్పుడు మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ ఈ యొక్క మరాఠా ఈ స్థావరాలకు ప్రధానంగా వీటికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఇవి ఛత్రపతి శివాజీ దాని తర్వాత వచ్చినటువంటి రూలర్స్ వీటిని తమ యొక్క గెరిల్లా యుద్ధాలకు అనుకూలంగా వీటిని నిర్మించుకున్నారు అనమాట. ఓకే, ఇట్లాంటి ఫోర్ట్స్ అనేవి ఈ యొక్క కోటలు అనేవి ప్రధానంగా మరాఠా సామ్రాజ్యానికి మాత్రమే ప్రత్యేకమైనవి. దాంతోపాటు మరాఠాస్ టైంలో ఈ యొక్క ఆల్మోస్ట్ అదే సమయంలో అంటే శివాజీ ఉన్న టైంలో కానీ అంతకన్నా ముందు ప్రధానంగా మనకి మొఘల్స్ ప్రాబల్యం ఉన్నటువంటి టైం అంటే మొఘల్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది. మరి మొఘల్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మరి వాళ్ళని కౌంటర్ చేయాలంటే యుద్ధంతో పాటు ఈ యొక్క సామ్రాజ్యంతో పాటు మనకు ప్రధానంగా కావాల్సింది కోటలు. మీరు ట్రాయ్ అన్న సినిమా చూసి ఉంటారు. ట్రాయ్ అన్న సినిమాలో ఎప్పుడైతే కనుక అథెన్స్ పైన స్పార్టా అప్పుడు అంటే ట్రాయ్ మీకు ఐడియా లేకపోతే చెప్తున్నాను. ట్రాయ్ అనేటువంటి సినిమాలో మనకి 2 ప్రధానమైనటువంటి సామ్రాజ్యాలు ఉంటాయి అన్నమాట ట్రాయ్లో. ఓకే, ఒకటి అథెన్స్, ఇంకోటి స్పార్టా. ఈ యొక్క స్పార్టా వాళ్ళు అథెన్స్ పైన దాడి చేసినప్పుడు ఫస్ట్ లోపలికి వెళ్ళలేకపోతారు. ఎందుకు వెళ్ళలేకపోతారంటే వాళ్ళకు ప్రధానంగా ఉన్నటువంటి ఈ యొక్క కోట యొక్క గడి అనమాట. దాన్ని మనం సిటాడెల్ అని అంటాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీరు చదువుంటారు. అంటే ఈ యొక్క కోటల యొక్క ఇంపార్టెన్స్ ఏందో మీకు అర్థమైంది కదా. మరి ఈ కాంటెక్స్లో వీళ్ళకి మరి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో మీరు ఇంక్లూడ్ చేయండి అని మన ఇండియా ప్రతిపాదించింది కదా. ఒకసారి 12 ఫోర్ట్స్ ఏందో ఒకసారి మనం ట్రై చేద్దాం. ఈ యొక్క 12 ఫోర్ట్స్ ఏంటంటే సాలహెర్ ఫోర్ట్, శివనేరి ఫోర్ట్, లోహాగఢ్ ఫోర్ట్, కందేరి ఫోర్ట్, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్. గఢ్ అంటే మనకి ఈ యొక్క ఫోర్ట్ అని మీనింగ్ అనమాట. అలానే దుర్గ్ అన్నా కూడా. ఓకే, పనహలా ఫోర్ట్, విజయదుర్గ్, సింధుదుర్గ్ ఇన్ మహారాష్ట్ర. ఇవన్నీ కూడా జింజే ఫోర్ట్ ఇన్ తమిళనాడు. ఇది ఒకటి తమిళనాడు, మిగతావన్నీ కూడా మనకి మహారాష్ట్రలోనే. మొత్తం 12 ఫోర్ట్స్ని ఇండియా నామినేట్ చేసింది ఈ యొక్క కోటల్ని అనమాట. ఇందులో 8 ఫోర్ట్స్ని ఆల్రెడీ మనకి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంది. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే యునెస్కో అనేది డైరెక్ట్గా యుఎన్ఓ కింద ఉన్నటువంటి సంస్థ కాదు. యుఎన్ఓలో మనకి 5 ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఉంటాయని చెప్పాను కదా. అందులో ఈ యొక్క యుఎన్ఓలో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ పరిధిలో ఆ సంస్థ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీగా మనకి యునెస్కో అని పనిచేస్తుంది. అంటే యునెస్కో ఈజ్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఓకే, గతంలో యునెస్కో మనకి అమెరికా అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు బాయ్కాట్ చేయడం జరిగింది యునెస్కోని. ఓకే, సో ఆ నేపథ్యంలో ఒకసారి మనం మరి యునెస్కో ఎప్పుడు స్థాపించబడింది, మరి యునెస్కోలో కొన్ని కంట్రీస్కి మెంబర్షిప్ లేదు,
కొన్ని కంట్రీస్కి యుఎన్ఓలో మెంబర్షిప్ లేకున్నా యునెస్కోలో మెంబర్షిప్ ఉంది. అంటే యుఎన్ఓలో మెంబర్షిప్ ఉంటేనే యునెస్కోలో మెంబర్షిప్ ఉండాలన్న రూల్ ఏం లేదు. ఓకే, సరే అవన్నీ డిస్కస్ చేసే కన్నా ముందు ఒకవేళ ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది కదా, వీటిని మహారాష్ట్ర నుంచి మనం నామినేట్ చేస్తున్నాం కదా. మహారాష్ట్రలో గతంలో ఆల్రెడీ మనకు 6 ప్లేసెస్ 6 ప్లేసెస్కి మహారాష్ట్రలో గతంలో ఈ యొక్క యునెస్కో గుర్తింపు వచ్చింది. అందులో 5 కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, సాంస్కృతిక పరంగా. ఒకటి వచ్చేసి మనకి ఈ యొక్క నేచురల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట, సహజసిద్ధమైనటువంటి ప్రదేశం. ఆ 5 వచ్చేసి మనకి అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఎలిఫెంటా కేవ్స్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ ఫార్మర్లీ నోన్ యాజ్ విక్టోరియా టెర్మినస్, అలానే విక్టోరియా గోథిక్ అండ్ ఆర్ట్ డెకో ఎన్సెంబుల్స్ ఆఫ్ ముంబై, అంటే ఇది ఒక ఆర్కిటెక్చర్ స్టైల్. అలానే న్యాచురల్ సెట్ వచ్చేసి మనకి వెస్టర్న్ ఘాట్స్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళలో ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్స్కి న్యాచురల్ కేటగిరీలో ఈ యొక్క యునెస్కో గుర్తింపు అనేది వచ్చింది. అంటే మహారాష్ట్ర నుంచి ప్రస్తుతానికి యునెస్కో గుర్తింపు ఉన్నవి 6. మరి యునెస్కో ఎస్టాబ్లిష్ చేసింది మనం 1945, హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, మెంబర్ కంట్రీస్ 195. సరే, యునెస్కోలో మెంబర్ కంట్రీస్ యుఎన్ఓ లేనివి యునెస్కోలో ఉన్నవి కుక్ ఐలాండ్స్, నియూ, పాలస్తైన్. అలానే ఈ యొక్క అంటే యుఎన్ఓలో మెంబర్స్ ఉండి యునెస్కోలో మెంబర్స్ లేనివి, ఓకే, మనకి లెచెన్స్టైన్, యుఎస్ఏ, ఇజ్రాయిల్. యుఎస్ఏ తిరిగి జాయిన్ అయింది, ఇజ్రాయెల్ అండ్ లెచెన్స్టైన్ ఇప్పటికీ కూడా ఈ యొక్క యునెస్కో సభ్యత్వం లేదు. ఇవి యుఎన్ఓ దేశాలు ఉన్నప్పటికీ కూడా. అలానే మనకి యుఎన్ఓ మెయిన్గా ఈ యొక్క పబ్లికేషన్స్కి సంబంధించి ఈ యొక్క వర్క్కి రిలేటెడ్ అనమాట. యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్, వరల్డ్ హెరిటేజ్ ప్రోగ్రామ్, గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్, దాంతోపాటు నెట్వర్క్ ఆఫ్ క్రియేటివ్ సిటీస్, వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలకి ఇనిషియేటివ్స్కి యునెస్కోకి రిలేషన్ ఉందన్నమాట. ఇప్పటివరకు యునెస్కో ఇండియాలో 42, అందులో 34 కల్చర్, 7 వచ్చేసి న్యాచురల్, 1 వచ్చేసి మిక్స్డ్ అన్నమాట. ఈ యొక్క మనకి ఆ సెవెన్ న్యాచురల్ సైట్స్ ఏంటంటే కజీరంగా నేషనల్ పార్క్ అస్సాం, కెలాడియో గనా నేషనల్ పార్క్ రాజస్థాన్, మనస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అస్సాం, నందాదేవి నేషనల్ పార్క్ అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్, సుందర్బన్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్, వెస్టర్న్ ఘాట్స్, దాంతోపాటు గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్. ఇవి 7 కూడా న్యాచురల్. రిమైనింగ్ మనకి కల్చరల్ ఇవి చాలా ఉన్నాయనుకోండి, మనం వాటి అంటే ప్రతి ఒక్కటి కూడా మనం చదువుకుంటూ వెళ్ళలేం. 34 కల్చరల్ సైట్. మిక్స్డ్ చూద్దాం. మిక్స్డ్ ఏంది మనకి కాంచన్జంగా నేషనల్ పార్క్ అనేది మిక్స్డ్ కేటగిరీ, అంటే ఇది కల్చర్ కేటగిరీ, దాంతోపాటు న్యాచురల్ కేటగిరీలో దీనికి అవార్డు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మెయిన్ రిపోర్ట్స్ యునెస్కో వాళ్ళు పబ్లిష్ చేసేవి ఇవి. ఇందులో మనకి మెయిన్గా యునెస్కో వాళ్ళకి సంబంధించింది మనకి యునెస్కో స్టేట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా చిల్డ్రన్ విత్ డిజేబిలిటీస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మెయిన్గా. సరే, మరి మనకి ఇప్పుడు మహారాష్ట్రలో యొక్క వార్ మెమోరీ, ఈ యొక్క వార్ ఏవైతే కనుక స్ట్రక్చర్స్ ఉన్నాయో, ఒక వార్ మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని గుర్తించండి అని యునెస్కోకి మనం జాబితా పంపించాం కదా. ఈ నేపథ్యంలో వీటి గురించి మనం డిస్కస్ చేస్తామన్నమాట. మీకు ఐ హోప్ ఈ వీడియో మీ యొక్క ప్రిపరేషన్కి క్వాలిటీకి వాల్యూ యాడ్ చేసింది అనుకుంటున్నాను. అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.